పార్స్ అంటే వినడానికి ఇబ్బంది అనిపిస్తుంది, వినడానికి సిగ్గు అనిపిస్తుంది. 200 రూపాయల కోటి గోడగడని తెచ్చి బల్లలు వేసి నేను విఎంఆర్ ఫౌండేషన్ తరఫున చేస్తున్నా అంటే ఎంత పరువు సమస్య. నేను ఛాలెంజ్గా మీ ద్వారా తెలియజేస్తున్నా. 2 ఎకరాల స్థలం ఇస్తా అన్నావు మా సిద్దిపేట పిఆర్టీ భవనానికి, బిల్డింగ్ కట్టిస్తా అన్నావు. రేపు రిజిస్ట్రేషన్ చేయి, 2 ఎకరాల జాగా భూమి పూజ చేయి, దాన్ని నేను స్వాగతిస్తా. అన్ని అబద్ధాలు ఆడి ఉపాధ్యాయులు ఏదో ఉపాధ్యాయులను ఎట్లో లోపరుచుకోవచ్చు అని అనుకుంటున్నాడు తప్పితే అది చాలా తప్పు. నేను సొంతంగా మా నాన్న పేరు మీద ఇవాళ 2 కోట్ల విలువైనటువంటి పిఆర్టీ భవనాన్ని కట్టి మా సిద్దిపేట టీచర్లకు అంకితం ఇచ్చిన. మా సిద్దిపేట టీచర్లు అయితే బాగా ఆలోచించాలి ఈ విషయంలో. కనీసం 2 ఎకరాల జాగాను రిజిస్ట్రేషన్ చేయమని ఆయన మీద ఉత్తర్వు తీసుకురావాల్సిన అవసరం ఉంది సంఘం పక్షాన. ఎన్నికల ముందు మాటలు ఇవ్వడం కాదు, అది హామీ రూపంలో ఉచిత కాదు, నిర్ణయానికి వచ్చి బిల్డింగ్ కట్టాలి. నేను పిఆర్టీ బిల్డింగ్ కట్టిన తర్వాతనే ఎన్నికలకు పోయినా. ఈ గాలి మాటలు చెప్పి ఉత్తుత్తి మాటలు చెప్పి ఏదో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు, కానీ అవన్నీ పనికి రాకుండా పోతాయి. ఎక్కడ 200 స్కూళ్ళు తిరిగిండు, 200 గడియారాలు ఇచ్చిండు, 200 రూపాయల కోటి, అది విషయం.